అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చక్కటి అనుభవపూర్వకమైన గృహ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఏంటి, ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కలుగుతాయి, ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ ఫార్ములా కూడా చాలా సమర్థవంతమైంది, ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు చాలా శీఘ్రంగా పొందినటువంటి ఫార్ములా ఈ ఫార్ములా. మరి ఈ యొక్క ఫార్ములాను ఎలా తయారు చేసుకోవాలంటే మరి మీరు నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. అన్నీ మీకు తెలిసినటువంటివి చక్కగా తయారు చేసుకోండి. ఈ రోజుల్లో మరి చాలామంది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి ఉంది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి రీతిలో ఈ యొక్క ఔషధాన్ని మీకు తయారు చేసి చూపించడం జరుగుతుంది. దీనికి ఎలాంటి పదార్థాలు వాడుకోవాలంటే ఇంగువని వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 5 గ్రాములు ఇంగువ చూర్ణము ఒక పాత్రలో తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుంది. మీరు 5 గ్రాములు ఇంగువ చూర్ణము ఒక పాత్రలో తీసుకోండి. అంటే ఇంగువని కొద్దిగా నెయ్యి వేసేసి వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క ఇంగువ చూర్ణాన్ని ఒక 5 గ్రాములు తీసుకోవాలి. అలాగే శోధించేటువంటి శొంఠి చూర్ణం కూడా ఒక 5 గ్రాములు తీసుకోవాలి. 5 గ్రాములు ఇంగువ, 5 గ్రాములు శొంఠి, అదేవిధంగా 5 గ్రాములు సోంపు గింజల చూర్ణం. సోంపు గింజలని కొద్దిగా వేయించేసి చూర్ణం చేసి పెట్టి అదొక 5 గ్రాములు సోంపు గింజల చూర్ణం కూడా తీసుకోవాలి. అలాగే 5 గ్రాములు సునాముఖి చూర్ణం, బాగా నిదానంగా రాసుకోండి, సునాముఖి చూర్ణం, ఇది ఒక 5 గ్రాములు కలిపేసేయండి. అట్లే వంట సోడా పొడి ఒక 5 గ్రాములు కలిపేసేయండి. చివరగా సైంధవ లవణం చూర్ణము ఒక 5 గ్రాములు కలిపేసేయండి. చూసారు కదా, మొత్తము 6 పదార్థాలు కలిపామన్నమాట. ఇంగువ, శొంఠి, సోంపు, సునాముఖి, అదేవిధంగా వంట సోడా, సైంధవ లవణ చూర్ణం, ఈ మొత్తం పదార్థాలన్నిటినీ మనం చూర్ణాలుగా తయారు చేసుకుని కలుపుకున్నాం. ఒకవేళ అలా వీలు కానటువంటి వాళ్ళు మరి ఇంగువ చూర్ణము, అదేవిధంగా శొంఠి చూర్ణము, అదేవిధంగా సునాముఖి, సోంపు, అదేవిధంగా సైంధవరణం చిన్న ముక్కలుగా చేసి అది, తర్వాత ఈ యొక్క వంట సోడా అన్నీ కలిపేసి కూడా ఒక్కొక్కటి 5 గ్రాముల చొప్పున అన్నీ కలిపేసి కూడా మిక్సీలో వేసేసి కూడా బ్రహ్మాండమైనటువంటి చూర్ణం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, కేవలము ఒక అర నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి వివిధ లక్షణాలను తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చూడండి, ఈ ఔషధాన్ని రోజు ఒక్క పూట మాత్రమే సేవించాలన్నమాట. అంతే, రోజు ఒక్క పూట మాత్రమే సేవించాలి. చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఒక్క పూట మాత్రమే సేవించాలి. రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోండి. ఈ నీళ్లు కూడా మరి ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ని కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు, అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్ళైనా వాడుకోవచ్చు అనమాట. ఈ నీళ్ళల్లో సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రాము సరిపోతుంది, సమస్య ఎక్కువగా ఉంటే 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట. ఇంతే, ఈ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసేయాలి. చూడండి, ఔషధం ఒక్కసారి తయారు చేసుకుంటే అది మనం రోజు 1 గ్రాము చొప్పున వాడుకుంటే 1 నెలకు సరిపోతుంది. రోజు 2 గ్రాముల చొప్పున వాడేట్లయితే 15 రోజులకు సరిపోతుంది అనమాట. చాలామందిలో చాలా వరకు ఇంచుమించు 100% వరకు కూడా ఒక్కసారి ఈ ఔషధాన్ని తయారు చేసుకొని 15 రోజులు లేదా 1 నెల రోజుల పాటు వాడితే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఎటువంటి అద్భుతమైనటువంటి పానీయ ద్రవ్యం తయారైపోయిందో. ఇది తీసుకున్నటువంటి వెంటనే జీర్ణ వ్యవస్థలో ప్రవేశించి జీర్ణ వ్యవస్థలో వివిధ రకాలైన లోటుపాట్లను సరిదిద్ది ఆ యొక్క చర్య మొదలైపోతుంది అన్నమాట. ఇది వాడుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడము,
ఆకలి కాకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, కడుపు నొప్పి ఉండడము, కడుపులో అసౌకర్యంగా ఉండడము, ఈ యొక్క ప్రభావం చేత మరి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా తలనొప్పి, భుజం నొప్పి, నడుము నొప్పి ఇలాంటి నొప్పులు ఉండడము, ఇలాంటి అనేక సమస్యలు కూడా ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతాయి. మరి ఈ ఔషధంలో వంట సోడా ఇలాంటి ద్రవ్యాలు, అదేవిధంగా ఇంగువ ఇలాంటి ద్రవ్యాలు అన్నీ వాడాం కాబట్టి మరి ఈ ద్రవ్యాన్ని కొన్నాళ్ల పాటు, అంటే ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినట్లు కొన్నాళ్ల పాటు వాడితే సరిపోతుంది అన్నమాట. మిగతా పరంగా అంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వారి వారి శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసేటువంటి శ్రమను బట్టి, సీజన్ను బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి. అదేవిధంగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సమయానికి విశ్రమిస్తూ ఉండాలి. సమయానికి నిద్రిస్తూ ఉండాలి. సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అట్లే రోజు ఒక అరగంట చొప్పున వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే సరిపోతుంది అనమాట. మరి ఎప్పుడో ఒకసారి 6 మాసాలకు, సంవత్సరానికి, లేదా 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి ఎప్పుడన్నా మళ్ళీ కొద్దిగా ఈ యొక్క సమస్య, ఆ యొక్క లక్షణాలు ఎప్పుడన్నా కనిపించినప్పుడు మళ్ళీ కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని ఆపుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు వివిధ వ్యాధులకు సంబంధించి ఎలా పనిచేస్తాయి, ఎలా వాడుకోవాలి, ముఖ్యంగా మన వంటింట్లో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలను ఎలా ఔషధంగా మలుచుకొని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహరణకి శొంఠిని ఎలా వాడుకోవాలి, సోంపు గింజలను ఎలా వాడుకోవాలి, అల్లాన్ని ఎలా వాడుకోవాలి, చింతపండును ఎలా వాడుకోవాలి, మిరియాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా మెంతులు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆహార ద్రవ్యాలని ఎలా ఔషధంగా మలుచుకొని వాడుకోవాలి, ఇలాంటి సమస్యలను మనం తగ్గించుకోవాలి అనేటువంటి పద్ధతిలో వాటికన్నింటికీ చక్కటి పరిష్కారం చూపే వాటన్నింటికీ చక్కటి పరిష్కారం చూపేటువంటి దిశలో ఈ యొక్క పుస్తకాన్ని ప్రచురించడం కూడా జరిగింది. ఈ పుస్తకం పేరు ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. ఈ పుస్తకము పుస్తక విక్రయశాలలో మనకి దొరుకుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కావాల్సినటువంటి వాళ్ళు మరి ఇలాంటి పుస్తకాన్ని తెప్పించుకొని వాడుకోవడం వల్ల, పుస్తకాన్ని తెప్పించుకొని అందున్నటువంటి అంశాలని అవగాహనను ఏర్పరచుకొని ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, అందులో ఉన్నటువంటి వివరాలకు సంబంధించి ఆ పద్ధతిలో క్షేమదాయకంగా ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా మనం అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట. అంతేకాకుండా మనం నిత్యము వంటింట్లో వాడేటువంటి ఆహార దినుసులతోనే ఈ పుస్తకంలో ఔషధాలు ఎలా తయారు చేసుకుని వాడుకోవచ్చో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలు. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే, అన్ని అనుభూతమైనటువంటి ఔషధాలే, చక్కగా పనిచేసేటువంటి ఔషధాలే. మరి ఏరి కోరి పరిశీలించి పరిశోధించి ఎంతమందికో వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటివే మరి ప్రేక్షకుల కోసం, ఈ యొక్క పాఠకుల కోసం ఈ యొక్క పుస్తకాన్ని ప్రచురించి అందరికీ అందజేయడం జరిగింది. ఇందులో పేజీ చిట్ట చివరిలో సమస్యలు పరిష్కారాల సూచి అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. చిట్ట చివరి పేజీలో ఈ యొక్క పేజీలను మనం చూసినట్లయితే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనమాట. ఇంచుమించు ఒక్కొక్క సమస్యకి 2-3 టిప్స్ నుంచి 7-8-10 టిప్స్ వరకు కూడా, అంటే పరిష్కార మార్గంలో మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఆహార విధి విధానాలు, టిప్స్ తెలియజేయడం జరిగిందనమాట. అపరాత్రో అర్ధరాత్రో ఉన్నట్టుండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, డాక్టరు అందుబాటులో లేనప్పుడు మరి వెంటనే ఆ యొక్క సమస్య తగ్గేందుకు ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్ బయటపడతాయి. అంటే వెంటనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు చాలా వరకు ఇందులో రాసినటువంటి టిప్స్ ఉపయోగపడతాయి. అదే కాకుండా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా ఈ యొక్క ఆహార ఔషధాలు వాడుకోవడం వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తోనే క్షేమదాయకంగా బయటపడవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.